నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ఫ్రెండ్స్ పద్ధతులు అలవాట్లు ఆటోమేటిక్గా ఒక 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 పిల్లోని తీసుకుందాం, వాడికి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎలా బిహేవ్ చేస్తాడో వీడు కూడా సేమ్ అదే బిహేవ్ చేస్తాడు, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు. అంటే ఫ్రెండ్స్ యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో మంచి ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ అని అనలేం, కానీ కొన్ని కొన్ని క్వాలిటీస్ అయితే మంచిగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. సో బెస్ట్ ఫ్రెండ్స్ విషయంలో మనం పిల్లలకి ఏ విధంగా చెప్పగలగాలి? దానికి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, పాజిటివ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు ఫ్రెండ్స్ విషయంలో, దాన్ని మనం ఎలా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలంటారు? అడగటానికి కూడా తెలియట్లేదు నాకు. ఇప్పుడు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఫ్రెండ్షిప్లు అవసరమే కదా జయ. ఎగ్జాక్ట్లీ. మనమైనా ఫ్రెండ్షిప్ చేస్తాము. ప్రతిసారి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఇది సరైందా కాదా అనేది ప్రూవ్ అయితే కానీ తెలియదు కదా. అవతల వాళ్ళ వల్ల, ఇప్పుడు మన స్నేహితుల వల్ల మనం ఎలాంటి ఇబ్బందులకు లోనవుతాము అనే దాన్ని బట్టి, లేదా ఎలాంటి మంచి విషయాలు మనం వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం, వాళ్ళ వల్ల మనకు మన జీవితంలో ఎలాంటి మంచి జరిగింది అనే దాన్ని బట్టి మంచి ఫ్రెండా చెడ్డ ఫ్రెండా నిర్ధారింపబడుతుంది. మొదటి రోజున తెలియదు. పైగా ఇదేదో సెలక్షన్ లాగా ఎర్ర చొక్కా నాకు నచ్చింది, ఆకుపచ్చ చీర నాకు నచ్చింది ఇలాగా ఈ అబ్బాయి నచ్చాడు ఈ అమ్మాయి నచ్చింది అని స్నేహాలు చెయ్యం. ఫ్రెండ్షిప్కి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చిన్న ఆకర్షణ ఏదైనా కలిగాలి. అవతల వాళ్ళ మాటో మంచో ఆ టైంకి మనకు ఉపయోగపడ్డమో, మనం ఒకే రకమైన ఆలోచన విధానము ఏదైనా ఉండొచ్చు. ఒక్కోసారి ఇద్దరు ఫ్రెండ్స్లో వేరు ఆలోచన విధానాల వాళ్ళు కూడా జోడుగా ఫ్రెండ్షిప్ కనపడతారు. వాడు ఒకడు స్పీడు ఒకడు స్లో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అవును కదా. ఒకడు బాగా చదివేవాడు ఒకడు పెద్దగా చదవనివాడు, వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఆడపిల్లల్లో కూడా పల్లెటూరు బయటలా కనపడే అమ్మాయి, ఫ్యాషనబుల్గా ఉండే అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకటే రకమైన విషయాల వల్లే స్నేహం కుదురుతుంది అని అనుకోవడానికి అసలు వీలే లేదు. కాకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వీళ్ళ వల్ల ఈ ఫ్రెండ్షిప్ని వదిలిపెట్టేయి అని మనం చెప్పగలగాలి. తల్లులు చెప్పాల్సిందే. ఇప్పుడు వాడు అవతల వాడితోటి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అవలక్షణాలు ఉన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఏ తల్లి ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు అవలక్షణాలు మనకి ఎలా తెలుస్తాయి? కాలక్రమంలో ప్రూవ్ అవుతేనే. అవలక్షణం బయటపడితే వీటికి బయట క్వాలిటీ ఉంది, వీటితోటి ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్తాం. మామూలుగా చూడండి, మగపిల్లలు ఆడపిల్లల అలవాట్లని గబుక్కుని చెప్పలేం, కానీ సరే ఆడపిల్లల అలవాట్ల తర్వాత రెండోసారి చెప్దాం. మగపిల్లలు అయితే 15-14 వచ్చేసరికల్లా సిగరెట్ల అలవాటు నేర్చుకుంటారు. అవును, ఫ్రెండ్స్ వల్లే. నాన్నల దగ్గర నేర్చుకోరు కదా. నాన్న దగ్గర ఎవడు నేర్చుకోడు సిగరెట్లు తాగడం, మందు తాగడం, పిచ్చలు బట్టి అవన్నీ ఫ్రెండ్స్ వల్లే వస్తాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కనుక ఎంకరేజ్ చేస్తే దాంట్లోకి వ్యసనంలోకి చొరబడతారు. ఒక్కొక్కడు అవతల వాడు ఎంకరేజ్ చేసినా వీడు చెయ్యడు. ఒక్కో బంగారు కొండ ఉంటాడు, వాడికి అలవాటు ఉంటుంది, వాడికి అలవాటు అయింది ఎలాగో, వాడు తన ఫ్రెండ్ని ప్రొవోక్ చేయడు. వాడు బెస్ట్ ఫ్రెండ్. తనకున్న అలవాటుని పక్కవాడికి కూడా చేయాలని చూసేదాన్ని బెస్ట్ ఫ్రెండ్షిప్ అనడానికి అయితే వీల్లేదు. తనకి సహజంగా తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ తనకి అలవడినప్పటికీ తన దగ్గరున్న చెడుని పక్కవాడితోటి చేయించడానికి పూనుకోలేదు అంటే వాడు ది బెస్ట్ ఫ్రెండ్ కింద లెక్క. ఓకే, అలాగ ఎలా అంటారని అందరు పోట్లాడితే నేను చెప్పలేను, కానీ నా ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా అదే. ఇప్పుడు చూడండి, చిన్న ఆడపిల్లల్లో కూడా ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం, ఒక పిల్లకి. సాధారణంగా ఆడపిల్లలు తమ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి పనే చేయటానికి ప్రొవోక్ చేస్తారు, తమది తప్పు లేకుండా ఉండటం కోసం. ఒక పిల్లలు ఆడ మగ అనడానికి వీల్లేదు, చేస్తారు ఖచ్చితంగా. తమ తప్పుగా ఉండకూడదు. ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకడికే సిగరెట్ అలవాటు ఉంటే వాడు వెధవగా అనిపిస్తాడు, అందుకని వాడు అందరికీ అలవాటు చేస్తాడు. 4 ఆడపిల్లల్లో ఒక్క పిల్లకే ఎవరైనా మగ పిల్లవాడితో ఫ్రెండ్షిప్ ఉంటే ఇది వాడి ఫ్రెండ్ని ఎవరినో తీసుకొచ్చి తన ఫ్రెండ్స్లో ఇంకొకళ్ళిద్దరిని కూడా అదే లైన్లోకి తీసుకెళ్తుంది, తనది తప్పు లేకుండా ఉండటం కోసం మొదటిది. తర్వాత తను చేసే పనికి సపోర్ట్ కోసం కూడా కదా. సో ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోవాలి, వీళ్ళ వల్ల నేను ఈ చెడుదారిలోకి వెళ్ళాను కాబట్టి వీడితో ఉండాలా వద్దా. దీన్ని అంటే సన్మిత్రత్వం అనడానికి వీలేదు, కానీ సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళతోటి ఉంటే మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళతోటి ఉంటే ఎంత కాదన్నా ఎంతో కొంత చెడ్డ జరగటానికే అవకాశం ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఒక సన్నజాజి పువ్వుల చెట్టు, దాని మీద మనం ఒక తువ్వాలు ఆరేసాం, రాత్రికి పువ్వులు పూసాయి, పొద్దునకి పువ్వులు రాలిపోయినాయి. మీరు టవల్ ఇంట్లోకి తీసుకెళ్తే అది జాజి పూల వాసన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పువ్వులు కానీ టవల్కి ఆ వాసన తీసుకోవాలన్న కోరిక లేదు, పువ్వులకి అంటిద్దామన్న ఉద్దేశము లేదు, కానీ వాసన తప్పదు. అదే ఇప్పుడు మనం ఒక చేపల బుట్ట ఉంది, దాని మీద వేస్తాం ఒక తువ్వాలు, అప్పుడు చేపల వాసన వస్తుంది కదా. తప్పకుండా కదా. మనం ఒక పాత్రలో గనక ఒక కూర వండితే దాన్ని తోమినా అందులో నుంచి దాని వాసన రావడానికి అవకాశం ఉంది.
కాబట్టి మంచా చెడా అనేది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. పిల్లలకి ఇలాంటి మాటలు చెప్తూ ఉండాలి జయ. అయితే దీని మీద సత్సాంగత్యం, ఇది పురాణ కథల్లోనే మీరు ప్రతిసారి మనం అనుకునే పురాణ కథలకి ఒక చిన్న కథ చెప్తాను నేను. అయితే నారద మహాముని మనకందరికీ తెలుసు. ఈ నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు ఒకసారి. విష్ణుమూర్తి అనుకోండి కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడిని ఏమడిగాడంటే, అయ్యా సత్సాంగత్యం అంటే ఏమిటి? ఒక మంచివాడితో ఉంటే మనకేం ఫలితం లభిస్తుంది? ఇప్పుడు నేనున్నాను, అందరికీ పోట్లాటలు పెడతాను, కలహభోజనున్నా నేస్తారు నన్ను. పోట్లాట పెడితే కానీ ఈయనకి సంతోషంగా ఉండదంటారు. నారద మహర్షి అంటే కలహభోజనుడు. ఆయన ఎవరితైనా ఇద్దరి మధ్య గొడవ పెడితేనే ఆయనకి బాగుంటుందని చెప్తాం పురాణాల ప్రకారం. అయితే ఈ సత్సాంగత్యం, మంచివాడితోటి స్నేహం, సత్సాంగత్యం వల్ల ఏం వస్తుంది మనుషులకి, ఏం జరుగుతుంది, సత్సాంగత్యం ఎందుకు చేయాలి, ఇది సత్సాంగత్యమా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది, దాని గురించి నాకు ఏదైనా చెప్పండి అన్నాడు. సరే కృష్ణుడు నవ్వాడు. నారదా, నువ్వెంత త్రిలోక సంచారివి, నీకు తెలియని విషయం ఉందా? నీకు తెలియనిది ఏదీ లేదు, నీకు అన్నీ తెలుసు, కానీ నాతో చెప్పించాలనుకుంటున్నావు నువ్వు. సరే నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ తోటకి ఉత్తర దిక్కులో అలా నడిచి వెళ్ళిపో. అక్కడ ఒక పెద్ద పెంట పోగు ఉంది, కనపడుతుంది నీకు. ఆ పెంట పోగులో ఒక పేడ పురుగు ఉంది. ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అది నీకు చెప్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది, ఈ నారద మహాముని ఈ తోట వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళాడు ఉత్తర దిక్కుగా. వెళ్తే అక్కడ ఏదో పెద్ద పొలాలు గిలాలు కనపడ్డాయి. ఎక్కడో ఒక చోట పెంట పోగంటే ఏంటంటే ఈ పశువుల శాలల్లో ఉన్నదంతా కసువునంతా ఊడ్చి ఒక చోట వేస్తారు జయ. ఎరువు కింద వాడతారు, క్రమంగా ఎరువు కింద వాడతారు. అయితే ఒట్టి పేడ అవి చెత్తగానే ఉండదు, అందులో కొంత గడ్డి, పశువులు తిని వదిలేసిన గడ్డి, అవి ఇవి కూడా రకరకాల పదార్థాలు, వాటికి పెట్టిన దాణాలు, అందులో పడిన గింజలు, కొన్ని గింజలు మొలకెత్తి ఈ దీంట్లో కూడా ఈ పెంట పోగులో నుంచి కూడా మొక్కలు వచ్చి కనపడుతూ ఉంటాయి. అవును, మా ఇంట్లో అయితే ఒక ఆవుల శాలలో ఒక పచ్చిమిరప మొక్క వచ్చింది. ఎన్ని కాయలు కాసేదో అది ఒకటే మొక్క, ఇలాగే ఎలాగో పడి వచ్చిందనమాట. అక్కడ బలం ఎక్కువగా ఉంటుంది, పెంట పోగులో బలం హెచ్చుగా ఉంటుంది. ఈ పెంట పోగు దాకా వెళ్ళాడు. ఓ పేడ పురుగా, కృష్ణ భగవానుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడమంటే ఆ ఒక పురుగు, పేడ పురుగు గబగబా ఈ గడ్డిలోంచి ఈ పేడలోంచి పైకి వచ్చింది. పైకి వచ్చి ఈయన మాట్లాడి నువ్వు చెప్పు సత్సాంగత్య గురించి అనగానే ఢామని చచ్చిపోయింది పురుగు. గిలగిలత అనుకుని ప్రాణాలు వదిలేసింది. ఈయన తెల్లబోయాడు, ఇదేమిటి ఓ ప్రశ్న అడగంగానే చచ్చిపోయింది, ఇది ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళాడు కృష్ణమూర్తి దగ్గరికి. ఏమిటయ్యా అక్కడెక్కడికో పంపించావు, పురుగు అసలు చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే, సరే ఇప్పుడు ఇందాక ఉత్తర దిక్కుకి వెళ్ళావు కదా, ఇప్పుడు దక్షిణ దిక్కుకి వెళ్ళి అక్కడ నీకు ఒక పావురం కనపడుతుంది, ఒక పాడుపడిన ఇల్లు, ఆ ఇంట్లో ఒక పావురం ఉంది గూడు పెట్టుకుని, దాని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ దక్షిణ దిక్కుకి నడవటం మొదలుపెట్టాడు. వెళ్ళిన తర్వాత సరే అక్కడ ఒక పాడుపడిన ఇల్లు కనపడింది, అక్కడ ఒక పావురం గూడు, ఆ గూట్లో ఓ పావురం కనపడ్డాయి. ఆ పావురాన్ని పిలిచాడు. పిలిచి నేను కృష్ణుడిని సత్సాంగం గురించి అడిగాను, ఎవరు మంచివాడు, ఎవరితో స్నేహం చేయాలి అని అడిగాను. ఈ సత్సాంగత్యం గురించి పేడ పురుగు నడితే అది కాస్త చచ్చిపోయింది, అమ్మ నువ్వు ఏమైనా చెబుతావా నాకు అని అడిగాను. అడగంగానే ఈ వెంటనే ఈ పావురయ్యి గిలగిలా తనుకుని పోయింది, చచ్చిపోయింది. అది కూడా ప్రాణం వదిలేసింది. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఇదేమిటి, దేన్ని అడిగితే అది ఇలా చచ్చిపోతున్నాయి అని మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. మీరు భలేవాడివయ్యా, 2 చోట్లకు పంపించావు, ఇద్దరు కాస్త పోయారు, ఇప్పుడు నన్ను ఏం చేయమన్నావు, నాకు ప్రశ్నకు సమాధానం చెప్పంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పంపిస్తావేమిటయ్యా నువ్వు అంటే, ఈయన ఏమన్నాడు, కాదులే ఈసారి ఇంకొక చోటకి వెళ్ళు, మనకి దూరంగా ఒక రాజ్యం ఉంది, విదర్భ రాజ్యం ఏదో ఒక రాజ్యం, ఆ రాజుగారికి ఇప్పుడే ఒక కొడుకు పుట్టాడు, వాడి దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు. ఈయనకి భయం వేసింది. ఊరినాయన పేడ పురుగు దగ్గరికి వెళ్తే అది కాస్త చచ్చిపోయింది, పావురం దగ్గరికి వెళ్తే పావురము చచ్చిపోయింది, ఇప్పుడే పుట్టిన చంటి పిల్లాడిని అడిగితే అని భయం వేసింది ఈయనకి. ఏం పర్వాలేదు, ఏం అనర్థం జరగదు, లక్షణంగా నువ్వు వెళ్ళు అడగమన్నాడు. తీరా అక్కడికి పాపం వెళ్ళాడు ఈయన. వెళ్తే నారద మహాముని వచ్చాడని వాళ్ళంతా సగార్ఘ్యం పాద్యం ఇచ్చి ఈయన చాలా గౌరవించి, సయ్యా ఏమిటి ఏదైనా పని మీద వచ్చారంటే, మీ ఇంట్లో ఒక చంటి పిల్లాడు పుట్టాడు కదా, వాడితో మాట్లాడాలి నేనని చెప్పాడు. చెప్పేసరికి సరే ఆ పిల్లాడిని తెచ్చారు. ఈయన నాయన సత్సాంగత్యం గురించి ఏదైనా చెప్పు అనగానే పిల్లాడు రివ్వమని లేచి నుంచున్నాడు. ఉయ్యాల్లో ఉన్న పిల్లాడు, ఆ నుంచున్న పిల్లాడికి ఒక దేవతా స్వరూపం వచ్చేసింది, దేవుడిలాగా అయిపోయాడట. అతను దివ్యరమైన ఒక రూపం వచ్చింది. రూపం వచ్చి చెప్పాడు, అయ్యా మీరు ఇంతకుముందు చూసిన పేడ పురుగు, కొన్నేళ్ల క్రితం చూసిన పేడ పురుగు, తర్వాత కొంతకాలాన్ని చూసిన పావురం, రెండూ నేను పేడ పురుగుని, ఆ పేడలో పడి చచ్చి ఉన్నాను. నీలాంటి గొప్పవాడు వచ్చి నాతో మాట్లాడడానికి వచ్చినందుకే నాకు ఆ జన్మ పేడలోంచి జన్మ పోయి పక్షి జన్మ
పేడపురుగు కంటే పక్షి బెటర్. బెటర్ కదా. పక్షి జన్మ వచ్చింది, నువ్వు అక్కడికి కూడా వచ్చావు. నీలాంటి గొప్పవాడితోటి కాసేపు ఒక వాక్యం మాట్లాడినందుకే నాకు ఆ జన్మ నుంచి కూడా విముక్తి వచ్చి మానవ జన్మ ఎత్తాను. నేను మానవ జన్మ ఎత్తి రాజుగారి కొడుకునయ్యాను. ఈ రాజుగారి కొడుకునై పుట్టిన నన్ను చూడ్డానికి నువ్వు వచ్చి నాతో మాట్లాడేసరికల్లా నాకు ఈ దివ్యమైన రూపం వచ్చింది. ఇది సత్సాంగత్యానికి ఫలితం. అంటే సత్సాంగత్యం అంటే మన తాలూకు దుర్భరమైన ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడ్డాం, మనకి బెటర్మెంట్ రావటం, ఏదైనా ఒకదాని నుంచి మంచిది రావటం, బెటర్ థింగ్ రావటం, అంతకంటే బెటర్ థింగ్ రావటం. ఎప్పుడు దేని నుంచైనా మనం దేన్ని నేర్చుకుంటామో అది సత్సాంగత్యం అంటే. బా అని చాలా బాగుంది అని ఈ పిల్లాడు చెప్పి అక్కడి నుంచి దివ్యమైన రూపంతో వాళ్ళ అమ్మకి నాన్నకి ఇద్దరికి టాటా చెప్పి ఆకాశం నుంచి ఆయన కోసం ఒక విమానం వచ్చింది, విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు నారద మహాముని మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరు ఎంత చక్కగా చెప్పారు, ఇట్లా నేను తెలుసుకున్నానంటే అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నిన్ను చెడగొట్టేది ఏది నీకు మంచిది కాదు, ఏది చెడు అంటే నువ్వు ఎవరికి చెప్పలేనిది, అందరి దగ్గర దాచేది చెడు. నువ్వు చెప్పగలిగేది దాయక్కర్లేని విషయం చాలా మంచిదని. కాబట్టి నిన్ను ఏదైతే నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే వ్యవహారం నీకు కుదురుతుందో అలాంటి వాడితోటి స్నేహం చెయ్యి, అలాంటి వాడి సాంగత్యం మంచిది. ఆ సాంగత్యాన్ని నువ్వు లైఫ్ లాంగ్ మన జీవితం తాలూకు చివరి వరకు తీసుకోవచ్చు అని చెప్పాడు. అందుకని పాండవులు కృష్ణుడితోటి సాంగత్యం చేశారు. దానివల్ల వాళ్ళు గెలిచారు, పేరు తెచ్చుకున్నారు. దుర్యోధనుడు శకునితోటి సాంగత్యం చేశాడు. శకుని వల్ల అతను చెడిపోయాడు కానీ బాగుపడలేదు. ఇప్పుడు కర్ణుడు ఏం చేశాడు, కర్ణుడు కథ తీసుకుందాం. కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరాడు. దుర్యోధనుడి మరణంతో పాటు కర్ణుడి మరణం కూడా సంభవించింది. సొంత తమ్ముళ్ళ చేతిలోనే అతనికి మరణం సంభవించింది. కాబట్టి సరైన వాళ్ళతోటి స్నేహం చేయాలి. ఇది సరైనది కాదు అని తెలుసుకున్నప్పుడు వదిలిపెట్టేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.